మహబూబ్నగర్ జిల్లాలో 4 సంఘాల అధ్యక్షులు కలిసి జాక్గా ఏర్పాటు చేసుకుని నన్ను ఈ సమావేశానికి కూడా వాళ్ళు అతిథిగా పిలవడం నాకు సంతోషంగా, అంటే ఈ అందరూ కలిసి ఒక జాక్గా ఏర్పడడం చాలా సంతోషించదగ్గ విషయం. మరియు సమైక్యంగా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అందరూ సమైక్యంగా ముందుకు కదిలి అందరూ మన సమస్యల కొరకు పోరాటం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అయితే మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి, కానీ అందులో ప్రధానంగా మన 3 సమస్యలు ఉన్నాయి. అన్నగారు ఇంతకుముందు చెప్పారు. గత ప్రభుత్వము ఇదే రోజు 28 ఆగస్టు 2000 అంటే మన 4 సంవత్సరాల క్రితము ఇదే రోజు ప్రభుత్వము పంచాయతీ లేఅవుట్స్ల పైన ఆంక్షలు విధించింది. దాని ద్వారా ఎందరో ప్రజలు ఎన్నో నష్టాలకు పాల్పడ్డారు. సామాన్య ప్రజలు దాదాపు అప్పుడు ఎల్ఆర్ఎస్ అని అందరితోటి ఛాలెంజ్లు కట్టించుకున్నది ప్రభుత్వం, 1000 రూపాయలు కట్టించుకున్నది. అయిన తర్వాత కూడా అలాగే పెండింగ్, అంటే ఎల్ఆర్ఎస్ను ఇంతకుముందు కోర్టు కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని ఆపింది, నిలిపేసింది. అయినా మళ్ళీ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ గురించి ప్రయత్నము అప్పుడు గత ప్రభుత్వం ఏమి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారికి మంచి రియల్ ఎస్టేట్ పైన అనుభవం ఉన్నది. ఈ ప్రభుత్వం అయినా మనకు ఏంటంటే అందుకొరకే మనం అందరము ఏకదాటి పైన మన ఇంతకుముందు ఉన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు అందరూ మరియు సీఎం గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఉన్నది. ఎల్ఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముందు అనే నినాదంతో అందరము ఏకమై ప్రభుత్వాన్ని మనము గెలిపించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనము అధికారంలోకి తెచ్చుకున్నాం. కానీ ఈ మధ్య మళ్ళీ కొన్ని చిన్న సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఎల్ఆర్ఎస్ గురించి మొత్తానికి రద్దు చేస్తామని చెప్పడం జరిగింది, కానీ ఆ ఎల్ఆర్ఎస్ను రద్దు చేయడం లేదు. మళ్ళీ కొన్ని అంశాల ద్వారా మన ఎల్ఆర్ఎస్ను కట్టాలనే ప్రయత్నము చేస్తున్నది, కట్టించుకోవాలనే ప్రయత్నము చేస్తున్నది. కానీ ఇది పెద్ద తప్పు, ఇది సరికాదు. ఎందుకంటే మనకు ముందు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాల్సిందే. ఇంకా చాలా ఉన్నాయి. అంటే మనకు ఏంటంటే ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. కానీ ప్రజలకు ఏమి ఇబ్బందులు కలగకుండా మనము ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్ఏ ప్రజలకు ఇబ్బందికరం. మళ్ళీ ఆంక్షలు మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకోవడం పెడతాం. కాబట్టి మొత్తానికే రద్దు చేయాలి. మరియు మిగతా ఉన్న జీపీ లేఅవుట్లలో ఉన్న ఏవైతే దాగి ఇంకా ఉన్న ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. లేని ఎడల ఈ విధంగా ప్రతి జిల్లాలో జాయింట్ యాక్షన్ కమిటీలు వేసి మన తదుపరి కార్యాచరణలను గట్టిగా మనము చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియజేస్తున్నా, ఎల్ఆర్ఎస్ రద్దు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా, ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలి. మరియు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలి. మరియు ఏ విధంగా ఇప్పుడు స్టాంప్ డ్యూటీలను పెంచాలనే ఏదైతే ఆలోచన ఉందో దాన్ని విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు.